అందరికీ నమస్కారం అండి. నారాయణ తీర్థుల వారి తరంగం పాడబోతున్నాను. ఇది పూర్వీ కళ్యాణి రాగం ఆది తాళంలో ఉన్నది. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సా పా సా పా సా పా సా. కలయ కళ్యాణాని నారాయణ, కలయ కళ్యాణాని నారాయణ, బలభద్రవరజాయ నారాయణ, కలయ కళ్యాణాని నారాయణ. सरसिजनयनाय सकललोकहिताय नरलोकसंभवाय नारायण, शरदिन्दुवदनाय शतमन्मथसमाय निरवधिकगुणाय नारायण, कलय कल्याणानि नारायण. नन्दगोपसुताय नगराजधीराय सुन्दरचरणाय नारायण, इन्दिरामन्दिराय ईप्सितफलदाय चन्दनादिगन्धिताय नारायण, कलय कल्याणानि नारायण. गुरुतरकरुणाय गोकुलभूषणाय परिजनपालनाय नारायण, निरुपमसुन्दराय नीलमेघनिभाय परमपुरुषलक्षणाय नारायण, कलय कल्याणानि नारायण. नवपल्लवकराय नवमणिभूषिताय कविजननायकाय नारायण, अवनीवल्लभाय आश्रितवत्सलाय शिवनारायण तीर्थसंसेविताय, कलय कल्याणानि नारायण. बलभद्रवरजाय नारायण, कलय कल्याणानि नारायण. ధన్యవాదాలండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఈ తరంగం యొక్క అర్థం తెలుసుకుందామండి. నారాయణ తీర్థుల వారు అందించిన తరంగం ఇది. ఈ తరంగం యొక్క అర్థం చూద్దాం ఇప్పుడు. నారాయణ, హే నారాయణమూర్తి, మంగళములు అగునట్లు చూడుమా. బలభద్రుని తమ్ముడైన కృష్ణునికి మంగళములు అగునట్లు చూడుమా. నారాయణమూర్తిని ఇలా తలుస్తున్నారనమాట. హే నారాయణమూర్తి, మంగళాలు అయ్యేటట్లుగా చూడుమా. ఎవరికి అంటే బలభద్రుని
బలభద్ర అవరజాయ, బలభద్రుని తమ్ముడైన కృష్ణుడికి మంగళాలు జరిగేటట్లు చూడు నాయన అని నారాయణమూర్తిని పిలుస్తున్నారు ఇక్కడ. తర్వాత మొదటి చరణం అర్థం వచ్చి, సరసిజ నయనాయ, కమలములు వంటి నేత్రములు కలవాడును, సకల లోకహితాయ, సమస్త లోకములకు మేలు చేయువాడును. నారాయణ అంటే హే శ్రీమన్నారాయణుడా. ఇక్కడ విష్ణుమూర్తి రూపంగా పిలుస్తున్నారు, భగవంతుణ్ణేమో విష్ణుమూర్తి రూపంలో అంటున్నారు. కృష్ణుడిని వచ్చి బాలకృష్ణుడుగా అంటే మానవ రూపంలో ఉన్న వాడుగా తలుస్తున్నారు, కానీ అసలు రూపాన్ని వచ్చి శ్రీమన్నారాయణ స్వామిని భగవంతుడుగా ఇక్కడ తలుస్తూ ఉన్నారు. నరలోక సంభవాయ, భూలోకమున జన్మించిన వాడును. శరత్ ఇందువదనాయ, శరత్కాల చంద్రునితో సమానమైన ముఖము గలవాడును. శతమన్మథ సుతాయ, 100 మన్మధులతో సమానమైన సౌందర్యము కలిగిన వాడును. నిరవధిక కరుణాయ, పరిమితము లేని దయ కలిగిన వాడును. అగు బలరాముని తమ్మునికి శుభములు కలుగజేయుమా. ఇక్కడ విష్ణుమూర్తిని ఇలా ప్రార్థిస్తున్నారన్నమాట. ఆ బలరాముడి తమ్ముడైన వాడు కమలముల వంటి నేత్రములు కలిగిన వాడు. ఇక్కడ కృష్ణుణ్ణే వివరిస్తున్నారు, కానీ శ్రీమన్నారాయణుడిని భగవంతుని రూపంలో, ఇక్కడ కృష్ణస్వామిని వారిని మాత్రం మానవ రూపంలో తలుస్తున్నారన్నమాట నారాయణ తీర్థుల వారు. కమలముల వంటి నేత్రము గలవాడు, సకల లోకాలకు మేలు చేసేవాడు అయినటువంటి భూలోకములో జన్మించిన వాడు, శరత్కాలం చంద్రునితో సమానమైన ముఖము గలవాడు, 100 మన్మధులకు సమానమైన సౌందర్యము కలవాడును, పరిమితము లేని దయగలిగిన వాడును. అగు బలరాముడు తమ్ముడు అయిన కృష్ణునికి శుభములు కలుగజేయుమా అని శ్రీమన్నారాయణునే ఇక్కడ ప్రార్థిస్తున్నారు నారాయణ తీర్థుల వారు. రెండో చరణానికి వచ్చి, నందగోప సుతాయ, నందుని యొక్క యశోద యొక్క కొమరుడుగా ఉన్న కృష్ణుడిని. హిమవత్ నగరాజ ధీరాయ, హిమవత్ పర్వతముతో సమానమగు ధైర్యము గలవాడును. సుందర చరణాయ, సౌందర్యమగు పాదములు కలవాడును. నారాయణ, శ్రీమన్నారాయణమూర్తే. ఇందిరా మందిరాయ, లక్ష్మీ అమ్మవారు నిలుచుటకు స్థానముగా గలవాడు. ఈప్సిత ఫలదాయ, కోరికలను ఇచ్చువాడు. చందన ఆది గంధితాయ, చందనము మొదలైన పరిమళములు గలవాడును. అగు బలరాముని తమ్మునికి శుభములు కలుగజేయుమా. శ్రీమన్నారాయణుని ఇలా ప్రార్థిస్తున్నారన్నమాట. రెండవ చరణంలో నందుని యొక్క యశోద యొక్క కుమారుడును హిమవత్ పర్వతముతో సమానమైన ధైర్యము గలవాడును, సౌందర్యమగు పాదములు గలవాడును. హే శ్రీమన్నారాయణమూర్తే, లక్ష్మీ అమ్మవారు నిలుచుటకు స్థానముగా గలవాడును, కోరికలను ఇచ్చువాడును. చందనము మొదలగు పరిమళములు కలవాడును. అగు బలరాముని తమ్మునికి, బలరాముని తమ్ముడు అంటే కృష్ణుడు, కృష్ణునికి శుభములు కలుగజేయుమా అని ఇక్కడ రెండో చరణంలో చెప్తున్నారండి. గురుతర కరుణాయ, విస్తారమైన దయగలవాడును. గోకుల భూషణాయ, గోకులమునకు భూషణము వంటి వాడును. పరిజన పాలనాయ, తన భక్తులను రక్షించువాడును. నిరుపమ సుందరాయ, అసమానమైన సౌందర్యము కలవాడును. నీలమేఘ నిభాయ, నీలమేఘము వంటి శరీరము కలవాడును. పరమ పురుష లక్షణాయ, నారాయణమూర్తితో సమానమగు లక్షణములు కలవాడును. నారాయణ, అగు శ్రీమన్నారాయణ అనేది ఇక్కడ అర్థం అన్నమాట. మూడవ చరణం యొక్క అర్థం, విస్తారమైన దయగలిగిన వాడును, గోకులమునకు భూషణము వంటి వాడును, తన భక్తులను రక్షించేవాడును, అసమానమైన సౌందర్యము గలవాడును.
నీలమేఘము వంటి శరీరము కలవాడును, నారాయణమూర్తితో సమానమగు లక్షణము గలవాడును అయిన నారాయణ, శ్రీమన్నారాయణ అని ఇక్కడ కృష్ణస్వామినే శ్రీమన్నారాయణతో సమానమైన రూపంగా భావిస్తూ ఆయనే శ్రీమన్నారాయణుడు అయినప్పటికీ ఇక్కడ కృష్ణావతారంలో కృష్ణుడు గురించే మానవ మాతృడుగానే తలుస్తూ శ్రీమన్నారాయణ స్వామిని కోరుకుంటున్నారు. ఈ కృష్ణుడికి శుభములు కలుగజేయు స్వామి శ్రీమన్నారాయణ అని అడుగుతున్నారనమాట. తర్వాత 4వ చరణం వచ్చి నవ పల్లవకరాయ, క్రొత్త చిగురుటాకులతో సమానమగు హస్తములు కలవాడును. నవమణి భూషాయ, క్రొత్త మణులచే చేయబడిన భూషణములు కలవాడును. కవిజన నాయకాయ, విద్వాంసులకు నాథుడుగా ఉండువాడును. నారాయణ, శ్రీమన్నారాయణుడా, అవనీ వల్లభాయ, సమస్త భూమికి నాథుడుగా ఉండు వాడును. ఆశ్రిత వత్సలాయ, భక్తుల యందు వాత్సల్యము గలవాడును. శివనారాయణ తీర్థుల చేత సంసేవితాయ, లెస్సగా సేవించబడు వాడును అయిన స్వామికి నమస్కరిస్తున్నారు అన్నమాట. ఇక్కడ నారాయణ తీర్థుల వారి నామం కూడా వచ్చింది చివరి చరణంలో. ఇప్పుడు ఇంకొకసారి పూర్తిగా మనం అర్థం అనేది తెలుసుకుందామండి. ఓ శ్రీమన్నారాయణ స్వామి, ఇక్కడ విష్ణుమూర్తిని పిలుస్తూ ఉన్నారనమాట. శ్రీమన్నారాయణ స్వామి, నీకు శుభము అగుగాక. బలరామునికి తమ్ముడవైన భాగ్యశాలి, నీకు మంగళము. ఓ శ్రీమన్నారాయణ స్వామి, నీకు శుభము అగుగాక. బలరామునికి తమ్ముడవైన భాగ్యశాలి, నీకు మంగళము అని ఇక్కడ శ్రీకృష్ణ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. మొదటి చరణంలో వచ్చి తామరలంబోలు కన్నులచే సకల జగంబులను కటాక్షించుచు లీలా మానుష రూపము ధరించిన తండ్రి, నీకు కళ్యాణము అని ఇక్కడ స్వామివారిని కొలుస్తూ ఉన్నారన్నమాట. కృష్ణ స్వామివారిని ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. తామరలంబోలు కన్నులచే సకల జగంబులను కటాక్షించుచు లీలామానుష రూపము ధరించిన తండ్రి. ఈయన స్వామివారి కళ్ళ గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. స్వామివారి కళ్ళు ఎంత అందంగా ఉన్నాయనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. అలా అందరినీ అటువంటి కన్నులచే సకల జగంబులను కటాక్షించుచు లీలా మానుష రూపం ధరించిన తండ్రి. ఆయన మానవ శరీరంతో వచ్చారు కృష్ణావతారంలో. శ్రీమన్నారాయణుడే కృష్ణావతారంలోనే కృష్ణుడిగా జన్మించారు కాబట్టి ఇక్కడ అలా వచ్చి మమ్మల్ని అందరినీ రక్షిస్తున్నావు స్వామి, నీకు కళ్యాణము అంటే శుభము అని అర్థం. కళ్యాణము అంటే శుభము, నీకు శుభము జరుగుగాక అన్నట్లుగా ఇక్కడ అర్థం. శరత్కాల చంద్రుని కాంతియు, శరత్కాలంలో వచ్చే చంద్రబింబము ఎంత పెద్దదిగా ఉంటుంది కదా, ఆ శరత్కాలంలో వచ్చే చంద్రబింబము కాంతియు అంటే అంతటి కాంతి ఉంది స్వామివారి దగ్గర. 100 మన్మధుల చక్కదనమును, మామూలుగా మన్మధుడినే సౌందర్యం గలవాడు అన్నట్లుగా వర్ణిస్తారు, కానీ 100 మన్మధుల చక్కదనము కలిసి స్వామివారిలో, శ్రీకృష్ణ స్వామివారిలో ఉన్నదట అన్నట్లుగా ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నారు. అలాంటి స్వామి, నీవు మా మీది కరుణతో ఇట్లా అవతరించిన బాలగోపాల, నీకు భద్రములు. ఇలా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఓ స్వామి, ఓ నారాయణమూర్తి, నీవు బాలగోపాలుడిలాగా మా కోసం అవతరించావా స్వామి, నీకు భద్రములు అని ఇది మొదటి చరణం యొక్క అర్థం వివరంగా. ఇప్పుడు 2వ చరణం తీసుకున్నాము. అపార కరుణ కలవాడై ఈ గోపాల కులమును అలంకరింపగా సర్వలోకాతీత సౌందర్యముతో నీలమేఘ శ్యామల విగ్రహముతో
పరమ పురుష దివ్య లక్షణములతో అవతరించిన శ్రీనివాస నీకు శ్రేయములు. ఇక్కడ స్వామివారిని శ్రీకృష్ణ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని ఆయనకి శుభములు కలుగుగాక, భద్రముగా ఉండుగాక, శ్రేయస్సు కలుగుగాక, అంటే ఆయన ఈ అవతారంలో అవతరించడమే అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నారు. ఈ గోకులంలో, మధుర గోకులంలో ఇలా భావిస్తున్నారు అన్నమాట. స్వామివారు అసలు ఇలా అవతరించడము, మానవ మాతృడుగా అవతరించడము, గోకులంలో బాలకుడుగా అవతరించడం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలా స్వామివారి గురించి అంటున్నారన్నమాట. అపార కరుణ కలిగిన వాడవై ఈ గోపాల కులమును అలంకరింపగా, అంటే చూడండి ఎంత కరుణ లేకపోతే ఇటువంటి కులంలో నీవు వచ్చుంటావు, ఇటువంటి కులంలో నీవు మానవ మాతృడుగా పుట్టుంటావు స్వామి. అపార కరుణ కలిగిన వాడవై ఈ గోపాల కులంలో పుట్టావు కదా స్వామి. ఇటువంటి కులమా అని కాకుండా ఇంత తక్కువ కులమా, లేదంటే ఇది మామూలు సాధారణ కులమా అని చూసుకోకుండా స్వామి నువ్వు మా గోపాల కులంలో పుట్టి ఇంత మాకు అదృష్టాన్ని కలిగించావు స్వామి శ్రీమన్నారాయణ అని ఇక్కడ కొలుస్తూ ఉన్నారు. సర్వలోకాతీత సౌందర్యముతో స్వామివారి రూపవర్ణన అనేది ఆయన తేజస్సు ముందు చరణంలో చెప్పినట్టుగా శరత్కాల చంద్రుడి కాంతంతా స్వామివారిలో ఉందట. మన్మధుల యొక్క 100 మంది మన్మధుల యొక్క అందము కూడా స్వామివారిలోనే ఉందట. అంతటి సౌందర్యముతో నీలమేఘ శ్యామల విగ్రహముతో స్వామివారు ఎలా ఉంటారు? నీలమేఘ శ్యాముడు. ఆయన ఆకారము రంగు నీలమేఘమైనటువంటి, అంటే నలుపుగా ఉన్నా కూడా విపరీతమైన వర్చస్సుతో, తేజస్సుతో, కాంతితో వెలిగిపోతూ సౌందర్యముతో ఉన్న మా స్వామి శ్రీకృష్ణ స్వామి పరమ పురుష దివ్య లక్షణములతో అవతరించిన నీవు, ఆయన అన్ని మంచి దివ్య లక్షణాలతో స్వామి తేజస్సుతో అవతరించిన శ్రీనివాస నీకు శ్రేయములు. శ్రీనివాస అంటే ఇక్కడ ఈ శ్రీకృష్ణ స్వామివారిని శ్రీనివాస అని కూడా అంటారు. మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్న శ్రీనివాసుడు, ఆయన కూడా కృష్ణావతారం నుంచి వచ్చిన స్వామివారే శ్రీనివాసుడు, వెంకటేశుడు. అయితే ఇక్కడ అర్థంలో ఏంటంటే శ్రీకృష్ణ స్వామివారిని శ్రీనివాస అని, శ్రీ అంటే లక్ష్మీదేవి నివాసంగా ఉండేటటువంటి స్వామి అనే అర్థంతో ఇక్కడ తెలియజేశారండి 2వ చరణంలో. ఇప్పుడు 3వ చరణం చూద్దాం. నందగోప కుమారుడవై, ఇక్కడ ఏం చెప్పారంటే శ్రీనివాస నీకు శ్రేయములు. ఇక్కడ కూడా అదే చెప్పారనమాట. స్వామి నీకు శ్రేయస్సు కలుగుగాక. ఆయన గోప బాలకుడు రూపంలో ఉన్నారు కదా, అందుకని పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆశీస్సులు అందిస్తున్నట్టుగా ఆయన విష్ణుమూర్తి అనే ఎరుకలోనే ఉన్నారు. అయినప్పటికీ కనిపించడంలో బాలుడిగా కనిపిస్తున్నాడు కాబట్టి నీకు శ్రేయస్సు కలుగుగాక, నీకు భద్రములు కలుగుగాక అనేటటువంటి అక్కడైతే మధురలో ఉన్నటువంటి గోప బాలకులు ఏ విధంగా స్వామివారిని ఆరాధించారు అనేది ఇక్కడ మనకి నారాయణ తీర్థుల వారు తెలియజేస్తున్నారు అన్నమాట. 3వ చరణానికి వస్తే నందగోప కుమారుడవై నగరాజ ధీరుడవై సుందరములకు పాదార విందములు కలవాడై సురముని గణ సేవితుండవై చందనాలంకృత వక్షస్థలమున ఇందిరాదేవి నెలకొని ఉండగా ఆశ్రయించిన వారలడిగిన వరములను ఇచ్చుచుండు వరద నీకు శోభనములు. ఇక్కడ నందగోప కుమారుడవై, ఇక్కడ నందుని తలుచుకుంటున్నారు చూడండి. అసలు ఆయన తల్లిదండ్రుల్ని తలుచుకోవడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం కదా. ఏ అవతారంలో అయినా స్వామివారికి వారి తల్లిదండ్రుల మీద భక్తి భావం అనేది ఉన్నది. అలాగే మనం వాళ్ళని తలుచుకోవడం వల్ల అటువంటి పుణ్యాత్ములని నందుడు ఆయన ఇంట పుట్టారు, గోకులంలో ఉన్నారు అనేది కదా ఇక్కడ.
యశోద నందనులు వాళ్ళ గురించి పెంచిన తల్లిదండ్రులైనప్పటికీ స్వామివారు వారి దగ్గరే ఉన్నారు కదా. అందుకని ఇక్కడ నందగోప కుమారుడివై, గోకులంలో వాళ్ళందరికీ ఈయన నందుడి యొక్క కుమారుడు కదా, అందుకని నందగోప కుమారుడివై నగరాజ ధీరుడివై సుందరములగు పాదార విందములు కలిగినవాడ. ఎంత లేతటి అంటే లేత తమలపాకులు లాంటి పాదములు, పాదం కింద పెడితే కందిపోయేంతటువంటి పాదకమలాలు స్వామివారివి. అందుకని ఇక్కడ పాదాలను కూడా వివరిస్తున్నారు అనమాట. పాదార విందములు కలవాడై, సుందరమైన పాదార విందములు కలవాడై సురముని గణసేవితుడవై, దేవతలు మునులు సాధువులు వీళ్ళందరూ పూజ చేసేది ఎవరిని అంటే మన స్వామివారిని. అలాంటి పూజలు అందుకునేవాడ చందనాలంకృతం, చందనంతో అలంకరించుకున్న వక్షస్థలమున, ఆయన అలంకార ప్రియుడు కదా స్వామివారు. ఆయన అలంకారాన్ని వర్ణిస్తూ ఇలా చెప్పారన్నమాట. అక్కడ చందనాల అలంకరించుకున్న స్వామివారు యొక్క వక్షస్థలమున ఎవరున్నారంటే అమ్మవారు ఇందిరాదేవి, లక్ష్మీదేవి. ఇందిరాదేవి లక్ష్మీదేవి కొలువై ఉన్నారు కదా. స్వామివారి లోపలే ఉన్నది అమ్మవారు. ఇందిరాదేవి నెలకొని ఉండగా ఆశ్రయించిన వారలు అడిగిన వరములను, అంతే కదా, లక్ష్మీదేవే అన్ని శుభాలను చేసే, అన్ని శుభాలను కలుగజేస్తూ ఎవరేది కోరినదల్లా ఇవ్వాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి కదండి. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. వక్షస్థలమున ఇందిరాదేవి నెలకొని ఉండగా ఆశ్రయించిన వారలు అడిగిన వరములను ఇచ్చుచుండు వరదా నీకు శోభనములు అంటే వరదరాజస్వామివారుగా, వరదావతారం, వరద అభయముద్రలతో వెలిసిన స్వామివారుగా ఇక్కడ గుర్తు చేసుకుంటూ నీకు శోభనములు అంటే శుభము కలుగుగాక అని చెప్పారు. ఇకపోతే 4వ చరణం. చిగురు టాకులను పోలు నీ చేతుల అందమునకు తగినట్లు నీ రత్నభూషణములు నీకే తగును. స్వామివారి చేతులు ఎంత అద్భుతంగా వర్ణించారు. చిగురుటాకులు ఎంత లేతగా పల్చగా, అసలు ఎట్లా శుతి మెత్తగా ఉంటాయి, అలా తాకితే వాడిపోయేటట్టుగా, అటువంటి నీ చేతుల అందమునకు తగినట్లుగా నీ రత్నభూషణములు, ఆయనకి ఆభరణాలు అలంకరించేవారు కదా గోకులంలో. ఆయన రాజు యొక్క బిడ్డ కదా, ఆయనకి రత్నభూషణాలు అలంకరించేవాళ్ళు చేతులకి. అది ఇక్కడ వివరించారనమాట. విద్వాంసులు నిన్ను ఆశ్రయించే ప్రకాశింతురు. ఎంతటి విద్యలు ఉన్నవాళ్ళు అంటే ఋషులు, మునులు, సాధువులు వీళ్ళందరూ కూడా నిన్ను ఆశ్రయించే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. నిన్ను ఆశ్రయించినంత మాత్రానే వాళ్ళు ప్రకాశిస్తారనమాట. అంటే ఎవరైతే స్వామివారిని శరణు వేడుతారో, ఎవరైతే స్వామివారిని కీర్తిస్తుంటారో ఆ కీర్తించే వాళ్ళే కీర్తిని పొందుతారనమాట ఇక్కడ అర్థం. ఎవరైతే నిన్ను ఆశ్రయించి నిన్ను గొప్పగా చెప్తూ ఉంటారో వాళ్ళే అత్యద్భుతంగా ప్రకాశిస్తారు. ఇంకా నీ సంగతి చెప్పడం అవుతుందా స్వామి అన్నట్లుగా ఇక్కడ వివరించారనమాట. భూదేవిని అనుగ్రహింపను ఆశ్రితుల సంరక్షింపను అవతరించి, అంటే ఇక్కడ మనకి స్వామివారు మనకి భూదేవిని రక్షించిన వారుగా వరాహస్వామి రూపంలో వచ్చారు కదా ఒక అవతారంలో. అప్పుడు భూదేవిని అనుగ్రహించడానికి స్వామివారు వరాహ స్వామివారుగా వచ్చారు. ఇక్కడ కూడా అదే ఆ దశావతారాల్లో ఒక రూపంగా ఇక్కడ తీసుకున్నారనమాట. ఆ స్వామిగా వచ్చి భూదేవిని అనుగ్రహించావు స్వామి, ఆశ్రితులను సంరక్షింపను అవతరించావు కదా స్వామి అని ఆ అవతారాన్ని, వరాహస్వామి అవతారాన్ని కూడా ఇక్కడ తలుచుకున్నారనమాట. అవతరించి శివనారాయణ తీర్థునిచే సేవింపబడు మహానుభావ. ఇక్కడ స్వామివారి ముద్రానామం, నారాయణ తీర్థుల వారి పూర్తి పేరు శివనారాయణ తీర్థులు. అది ఇక్కడ వారి పేరు వచ్చేటట్టుగా ముద్రానామంగా చివరి చరణంలో వస్తుందన్నమాట. నువ్వు భూదేవిని అనుగ్రహింపను ఆశ్రితులను సంరక్షింపను, ఎవరైతే స్వామిని శరణు వేడుతారో వాళ్ళని ఖచ్చితంగా తప్పకుండా వచ్చి రక్షించే మన స్వామి అయినటువంటి స్వామి
శివనారాయణ తీర్థునిచ్చే కూడా సేవింపబడు మహానుభావ. ఇక్కడ నారాయణ తీర్థుల వారు ఇలా అంటున్నారన్నమాట. నేను శివనారాయణ అంటే నా చేత కూడా సేవింపబడు మహానుభావ నీకు జయముగాక. ఇక్కడ కూడా ఏం చెప్పారంటే స్వామికి జయము కలుగాక. మనము లోకా సమస్త సుఖనోభవంతో అనుకున్న వాటిలో ఇదే అన్నమాట అర్థం. స్వామికి జయం కలిగింది అంటే, స్వామి సంతోషంగా ఉన్నారంటే, స్వామికి జయం కలిగింది అంటే లోకమంతా జయం కలిగినట్లు కదా. స్వామికి శుభములు కలిగాయి అంటే లోకమంతా ముల్లోకాలు శుభములు కలిగినట్లు కదా. స్వామి నీకు భద్రములు, నీకు శుభములు, నీకు శోభనములు, నీకు శ్రేయములు, నీకు జయముగాక. ఇవన్నీ అర్థమైందంటే ఎప్పుడైతే స్వామివారు అంటే స్వామివారికి జయం కలుగుతుందో అదే కదా లోక కళ్యాణం. స్వామివారి కళ్యాణమే లోక కళ్యాణం అన్నట్లుగా స్వామివారికి జయం కలిగితేనే మన అందరికీ లోకాలన్నిటికీ కూడా జయం కలిగినట్లు అన్నది ఇక్కడ శివనారాయణ తీర్థుల వారి అర్థం. ఈ విధంగా స్వామివారు శ్రీకృష్ణ అవతారాన్ని భాగవతంలోని అన్ని స్కందాలలోని అధ్యాయాల గురించి అన్ని రకాల తరంగాలను నారాయణ తీర్థుల వారు మనకి అందించారు. వాటిని సంస్కృతంలో ఉండడం వల్ల ఎక్కువ మంది సాధన చేయకుండా ఉన్నారండి. అందుకోసము నేను నేర్చుకున్నవి వృధాగా పోకుండా ఇలా పెట్టడం వల్ల ఎవరైనా నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో తర్వాత తరాల వరకు కూడా ఈ తరంగాలు అనేవి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇలా పాడి అర్థం చెప్పి పెడుతూ ఉన్నానండి. ఇంకొకటి ఏంటంటే ఇది మా గురువుగారు అయినటువంటి సంపత్ కుమార్ గారు దగ్గర నేను నేర్చుకుంటున్నానండి. భజన సాంప్రదాయంలో శ్రీ శివనారాయణ తీర్థుల వారే స్వయంగా ఒంగోలు అద్దంకి ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల వారికి ఈ తరంగాలని స్వయంగా నేర్పించారు. ఆయన కొన్ని రోజులు ఇక్కడ ఉన్నటువంటి అద్దంకి దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి వారి దగ్గర కొన్ని నెలలు గడిపారనమాట. ఆ గడిపినప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కొన్ని కుటుంబాల వాళ్ళందరికీ అంటే అందరికీ నేర్పించేవాళ్ళు, కాకపోతే ఎవరైతే వస్తూ ఉండేవాళ్ళు ఆయన దగ్గరికి వాళ్ళందరికీ కూడా ఈ తరంగాల్ని నేర్పించారు. అది భజన సాంప్రదాయంలో నేర్పించారు. ఆ నేర్పించిన విద్యని ఒక్కొక్క తరం నుంచి వస్తూ ఉందన్నమాట. అలా వచ్చిన వారే శ్రీ సంపత్ కుమార్ గారు. వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి. ధన్యవాదాలండి.